హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన భావోద్వేగ కథ తీసుకుని వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆకాశం అంటే పందిరి, కళ్ళకు పండుగలా అలంకరించిన పూలతో, ఎక్కడ చూసిన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న అతిథులతో ఆ కళ్యాణ మండపం ఒక ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. అది సాధారణమైన పెళ్లి కాదు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు అయిన ఆదిత్యవర్మ వివాహ వేదిక. ఆదిత్య వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. 6 అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం, ఎవరినైనా ఆకర్షించే వ్యక్తిత్వం. కోట్ల రూపాయల ఆస్తి ఉన్న అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒక వెలితి కనిపించేది. ప్రశాంతమైన జీవితం కోసం వెతుకుతున్న మనసు అతనిది. వ్యాపారం అంటే ప్రాణం, కానీ బంధాలు, అనుబంధాలు అంటే ఇంకా ఎక్కువ ప్రాణం. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆదిత్య తన తాతయ్య రఘుపతి వర్మ పెంపకంలో పెరిగాడు. తాతయ్య అంటే అతనికి దేవుడితో సమానం. తాతయ్య కోరిక మేరకే తన వ్యాపార భాగస్వామి కూతురు స్నేహను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ అతని మనసులో ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది. స్నేహ అందంగా ఉంటుంది, కానీ డబ్బు, హోదా, విలాసాల పట్ల ఆమెకు ఉన్న అహంకారం ఆదిత్యకు నచ్చదు. అయినా తాతయ్య సంతోషం కోసం తన మనసును ఒప్పించుకొని పెళ్లిపీటల మీద కూర్చోవడానికి సిద్ధమయ్యాడు. ఉదయం 4 గంటలు. నగర శివార్లలోని ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో అలారం శబ్దంతో మేల్కొన్న అమ్మాయి పేరు సిరి. వయసు 22 సంవత్సరాలు. అమాయకమైన నవ్వు, విశాలమైన కళ్ళు, అలంకరణ ఏమీ లేకపోయినా సహజమైన అందం. సిరి తండ్రి 3 ఏళ్లుగా పక్షవాతంతో మంచాన పడ్డాడు. తల్లికి కంటి చూపు సరిగ్గా లేదు. ఆ కుటుంబం మొత్తం బాధ్యత సిరి భుజాన మీదే పడింది. పగలు కాలేజీకి వెళ్ళి, రాత్రిళ్ళు మరియు సెలవు దినాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ రోజు నగరంలో జరిగే ఒక పెద్ద పెళ్లికి డెకరేషన్ పని వాళ్ళ కంపెనీకి వచ్చింది. అది ఆదిత్యవర్మ పెళ్ళే. అమ్మా, నాన్నకు మందులు టేబుల్ మీద పెట్టాను, సమయానికి వేయించు, నాకు రాత్రి ఆలస్యం అవుతుంది అని చెప్పి పాత సైకిల్ మీద బయలుదేరింది సిరి. ఉదయం 8 గంటలకు కళ్యాణ మండపం సందడిగా మారింది. సిరి తన బృందంతో కలిసి పూల అలంకరణ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు పెళ్లి కూతురు స్నేహ తన స్నేహితులతో నవ్వులు చిందిస్తుంది. ఆమె ధరించిన నగలు, చీర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతలో పూల బుట్ట పట్టుకుని వేగంగా వస్తున్న సిరి ఫోన్లో మాట్లాడుతూ వస్తున్న స్నేహను గమనించలేదు. ఇద్దరూ ఢీకొన్నారు. పూలు కింద పడి కొన్ని స్నేహ ఖరీదైన చీర మీద పడ్డాయి. అంతే. ఏ, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అంటూ స్నేహ గట్టిగా అరిచింది. సిరి వెంటనే చేతులు జోడించింది. సారీ మేడం, నేను చూడలేదు. ఈ చీర ఖరీదు తెలుసా నీకు? నీ జీవితం అంతా కష్టపడినా దీని అంచు కూడా కొనలేవు. ఇలాంటి వాళ్ళను ఎవరు లోపలికి అనుమతించారు అంటూ అవమానించింది. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దయచేసి నన్ను పనిలో నుంచి తీసేయకండి మేడం, నా కుటుంబం నా మీదే ఆధారపడి ఉంది. కానీ స్నేహకు జాలి లేదు. కోపంతో సిరిని నెట్టేసింది. వెనక్కి పడిన సిరి ఇనుప స్టాండ్కు తగిలి నుదుటికి గాయమైంది. రక్తం కారింది. అక్కడున్న వాళ్లలో ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఈ దృశ్యాన్ని పై అంతస్తు నుంచి మొత్తం చూస్తున్నాడు ఆదిత్య. ఆ క్షణంలో అతని మనసులో ఏదో బాధ కలిగింది. తప్పు చేయకపోయినా చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్న ఒక పేద అమ్మాయిని తన కాబోయే భార్య అంత దారుణంగా అవమానించడం అతనికి తట్టుకోలేకపోయాడు. సిరి కళ్ళల్లో కనిపించిన నిస్సహాయత అతని హృదయాన్ని తాకింది. ముహూర్త సమయం వచ్చింది. పండితులు మంత్రాలు చదువుతున్నారు. సన్నాయి మేళం మారుమోగుతుంది. ఆదిత్య చేతిలో మంగళసూత్రం పెట్టారు. నాయనా, ముహూర్తం దాటిపోతుంది, కట్టు అని తాతయ్య ఆనందంగా అన్నాడు. ఆదిత్య మంగళసూత్రం చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. కానీ అతని చేతులు ముందుకు కదలట్లేదు. ఒకవైపు స్నేహ అహంకారంతో మాట్లాడిన మాటలు, మరోవైపు మూలన నిలబడి ఉన్న సిరి కళ్ళల్లోని బాధ. అతని మనసులో యుద్ధం మొదలైంది. సడన్గా అతను వెనక్కి అడుగు వేశాడు. పీటల మీద నుంచి కిందకు దిగాడు.
మండపంలో నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆదిత్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మూలాన నిలబడి ఉన్న సిరి ముందు ఆగాడు. సార్, ఏమైంది? ఏమైనా కావాలా అని భయంతో అడిగింది సిరి. ఆదిత్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరూ చూస్తుండగానే తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని సిరి మెడలో కట్టి 3 ముళ్ళు వేసేశాడు. మండపం ఒక్కసారిగా షాక్లో మునిగిపోయింది. సిరి చేతిలోని పూల పుట్ట కింద పడిపోయింది. సార్, మీరు ఏం చేశారు అంటూ ఏడ్చేసింది. ఆదిత్య మాత్రం ప్రశాంతంగా అన్నాడు, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఆదిత్యవర్మ భార్యవి. స్నేహ కోపంతో ఊగిపోయింది. నా స్థాయి ఎక్కడా, ఈ పని మనిషి స్థాయి ఎక్కడా అంటూ అరుస్తుంది. ఆదిత్య గంభీరంగా అన్నాడు, స్థాయి అంటే డబ్బు కాదు స్నేహ, మనిషిని మనిషిగా గౌరవించే గుణం, అది నీలో లేదు. ఆ మాటలకు అక్కడున్న వారంతా మౌనమయ్యారు. తర్వాత జరిగిన అవమానాలతో స్నేహ కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాతయ్య రఘుపతి వర్మ మాత్రం తీవ్రంగా బాధపడ్డారు. మన వంశం, మన పరువు అన్నీ పోయాయి అంటూ ఏడ్చాడు. ఆదిత్య అతని పాదాలకు నమస్కరించాడు. తాతయ్య, గుణవతి అయిన కోడలు ఇంటికి వస్తే స్వర్గం చేస్తుందని మీరే నేర్పింది. అందుకే సిరిని ఎంచుకున్నాను. తర్వాత ఆదిత్య సిరిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆనంద నిలయం అనే ఆ భవనం సిరికి కలల లోకంలా అనిపించింది. కానీ ఆదిత్య ఆమెను ఎక్కడా చిన్నచూపు చూడలేదు. భార్యగా గౌరవించాడు. ఆమె తండ్రిని హాస్పిటల్లో చేర్పించాడు. తల్లికి కంటి ఆపరేషన్ ఏర్పాటు చేశాడు. సిరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. నా భార్య తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులే అన్న ఆదిత్య మాటలు ఆమె హృదయాన్ని కరిగించాయి. ఆ రాత్రి కూడా ఆదిత్య ఆమెను గౌరవంగా చూసుకున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను భర్తగా అంగీకరించే వరకు నేను నిన్ను తాకను అన్నాడు. ఆ మాటలు విన్న సిరి మనసులో భయం కరిగిపోయి గౌరవం పెరిగింది. మరుసటి రోజు హాస్పిటల్లో తన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండటం చూసి సిరి ఆనందంతో ఏడ్చేసింది. కానీ ఇంటికి తిరిగి వచ్చాక మరో తుఫాను ఎదురైంది. రఘుపతి వర్మ విడాకుల పత్రాలు తీసుకువచ్చి, ఈ అమ్మాయిని వదిలేస్తే ఆస్తి అంతా నీది, లేదంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు. ఆదిత్య ఒక క్షణం కూడా ఆలోచించలేదు. విడాకుల పత్రాలను చించి పారేశాడు. డబ్బుతో మనుషులను కొనొచ్చు, కానీ బంధాలను కాదు తాతయ్య అన్నాడు. తర్వాత సిరి చెయ్యి పట్టుకొని ఆ భవనం నుంచి బయటకు వచ్చేశాడు. నువ్వు నాకు చచ్చినట్లే అని తాతయ్య అరిచినా ఆదిత్య వెనక్కు తిరిగి చూసి, మీరు ఎప్పటికీ నా గుండెల్లో దేవుడిలాగే ఉంటారు తాతయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కోట్ల ఆస్తిని వదిలి ప్రేమను, గౌరవాన్ని ఎంచుకున్నాడు ఆదిత్య. మరి తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? తాతయ్య మళ్ళీ వారిని అంగీకరించాడా? స్నేహ తిరిగి వచ్చిందా? ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.